మీకు ప్రజాపాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలా? ఈ పోల్ పెట్టింది ఏదో ఒక ఎన్జిఓనో లేకపోతే ఏ సెఫాలజీ సంస్థో కాదు, సాక్షాత్తు కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్. తెలంగాణలో ఇంకో 4 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు, అయినా కూడా ఎందుకు కాంగ్రెస్కు ప్రజాపాలన కావాలో ఫామ్ హౌస్ కావాలో ఆ డౌట్ ఎందుకు వచ్చింది అనుకుందాం. కానీ ప్రజలంతా మాకు ఫామ్ హౌస్ పాలన కావాలే అని 70% ఓటు వేయటంతో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే కేసీఆర్ని కోరుకుంటున్నారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ టాపిక్పై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. ఏదో ఒక నాటు సామెత ఉంటుంది సార్, అది చెప్పడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి అదంతా వచ్చింది? ప్రజాపాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ పెడితే మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలని చెప్పి కోరుకున్నారు. దీన్ని కవర్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చచ్చు సలహా ఎవరిచ్చుంటారు అసలు కాంగ్రెస్ వాళ్ళకి? అంటే ఇటీవల ఏం జరిగిందంటే, హైదరాబాద్లో ఈ హైడ్రాకి సంబంధించిన ఇష్యూ బాగా ప్రజల్లో ఉంది. ఇంకోటి, మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కదా, అది కూడా జెంట్స్లో బాగా నెగిటివ్ ఉంది, కొంతమంది ఆటో వాళ్ళలో బాగా నెగిటివ్ ఉంది. ఈ కొన్ని అంశాలు ఈ రైతు బంధుకు సంబంధించి ఈ వ్యవహారాలు ఏదైతే మొన్నటి వరకు జరిగాయో, కొన్ని కాంగ్రెస్లో లిస్టు గ్రామాలలో, ఆ లిస్టులలో పేర్లు లేవని కూడా మొన్న కూడా రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్సీ వాళ్ళు చెప్పింటారు నెగటివ్గా ఉంది సార్ అని. ఉందా లేదా కనుక్కోవడానికి పార్టీ వాళ్ళు ఈ పోలు పెట్టింటారు. సోషల్ మీడియా హ్యాండిల్ పోలీసు వాళ్ళు చెప్పకుండా వీళ్ళు పెట్టరు. ఇంటెలిజెన్స్ పోలీసులు పరిస్థితి ఇలా ఉందని అంటే అది వాస్తవమా కాదా చూసుకోవడానికి వీళ్ళు ఈ పోలు పెట్టింటారు. దాన్ని బట్టి ఫామ్ హౌస్ పాలన కావాలని ఓట్లు ఎక్కువ పడ్డాయి. వాస్తవంగా పరిస్థితుల్లో ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా పుంజుకుంటా ఉంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త, నథింగ్ బట్ ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్ ఎప్పుడైనా ఉండొచ్చు లేదా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో అది వాళ్ళది ఓన్ కంపెనీ, అంటే ఓన్ పార్టీ, వాళ్ళే ఓనర్స్ ఉన్నారు, వాళ్ళ వారసులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు, అది ఎవరిదో పార్టీ. రేవంత్ రెడ్డి ఈ టర్ముకు సీఎంగా అక్కడ జాబ్ చేస్తున్నాడు అంతే. ఒక పార్టీ కార్యకర్త కాబట్టి ఒక జాబ్ చేస్తున్నాడు. ఏ క్షణమైనా వాడు తీసేయచ్చు, మీరు ముఖ్యమంత్రి పదవి లేదనొచ్చు, లేదా పార్టీ నుంచి చేయొచ్చు. ఎటువంటి రైట్స్ ఉండవు రేవంత్ రెడ్డికి. ఇక్కడే ఓనర్ కదా బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి మొన్న వచ్చిన ఈ 10 సంవత్సరాల ఏదైతే వ్యతిరేకత ఉందో బీఆర్ఎస్ పార్టీ మీద, అప్పటి వరకు రేవంత్ అనే వ్యక్తి కొత్త న్యూ. అదొకటి. ఈ 10 ఏళ్ల పాలన వీళ్ళది చూసిన తర్వాత రేవంత్ రెడ్డి వైపు ఏదో ఉందని చెప్పేసి టర్న్ అయ్యారు. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీకి చేసే నష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డితో స్నేహం కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసింది. అది కూడా వాళ్ళ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డితో స్నేహం కూడా. వాళ్ళు న్యూట్రల్గా ఆ స్టేట్తో మనకెందుకు, మన పని మనం చేసుకుందామని ఆ లెవెల్లో ఉంటే బాగుండేది. ఎందుకంటే తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు, ఆ ఇంపాక్టు ప్లస్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్సు, వ్యాపారస్తులు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు మొన్న వ్యతిరేకంగా చేశారు. బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్షిప్ బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి అది రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది. ఇప్పుడు పోల్ అంటున్నారు కాబట్టి ఈ పోల్ ఇప్పుడు పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ పోలు పెట్టి కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణ అనేది ఓపెన్ చేసుకున్నారు వీళ్ళు. అంటే మీ బలహీనత ఏంటి అనేది తెలిసిపోయింది పబ్లిక్కి, శత్రువుకు కూడా తెలిసిపోయింది. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి, శత్రువుకు కూడా తెలిసిపోయింది. ఈ స్టేజీల మీద డైలాగులు, పంచి డైలాగులు, ఛాలెంజ్లు, వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదు.
ఇక్కడ బీజేపీ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉందంటే బయట పొలిటికల్ సర్కిల్స్లో జరిగే ఇన్ఫర్మేషన్ ప్రకారం మోడీ తెలంగాణ బీజేపీ పార్టీకి మీరు రేవంత్ రెడ్డిని ఏమీ అనకండి, కావాలంటే కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ ఉండండి, టార్గెట్ కాంగ్రెస్ నాట్ రేవంత్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు. ఓకే. అందుకే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు తప్పితే రేవంత్ రెడ్డిని విమర్శించరు. ఎందుకంటే ఇది వ్యూహాత్మకంగా ఇక్కడ తెలంగాణలో పాగా వేసేదానికి త్రూ రేవంత్ రెడ్డి ద్వారా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది అని ఒకటి. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పా, రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఓనర్, కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు ఆయన. ఆయన ఒక ఎంప్లాయీ, ఒక కార్యకర్త, ఒక అధిష్టానం మిమ్మల్ని ఆ ఉద్యోగం చేయమని సీఎం సీట్లో పెట్టింది అంతే. అది నిన్ను ఎప్పుడైనా వద్దనొచ్చోళ్ళు, శాశ్వతం కాదది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శాశ్వతం, కేసీఆర్ అనే వ్యక్తి శాశ్వతం, కేటీఆర్ శాశ్వతం, హరీష్ రావు శాశ్వతం, ఈజ్ ద ఓనర్స్. కవిత శాశ్వతం. అది మీది కాదు పార్టీ, రేవంత్ రెడ్డిది కాదు పార్టీ. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆయన డిఎన్ఏ ఆర్ఎస్ఎస్. ఎప్పటికైనా బీజేపీలో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోవచ్చు. ఇది మోడీ ఈ విధంగా చెప్పాడనే టాక్ అయితే బయట ఉంది. ఇక్కడ మీరు అనుకున్నట్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టారు, తర్వాత ఫిబ్రవరిలో ఏదో మీటింగ్ పెడతానంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్టే ఉన్నారు. ఎందుకంటే నా దెబ్బ ఎలా ఉంటుందో మీకు తెలుసు, నేను బయటికి రాననుకుంటున్నారు, మాట్లాడితే ఫామ్ హౌస్ అంటూ బద్నాం చేస్తున్నారు, ఇది ఫామ్ హౌస్ కాదు, ఫిబ్రవరిలో వస్తున్నాను, బహిరంగ సభ పెడతాను, కాచుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఈ మాట కేసీఆర్ గారు ఇప్పుడు అన్నారు కదా, బయటకు వస్తున్నారని. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మీరు ఆ ప్రగతి భవన్లో కాకుండా ప్రజాభవన్, అప్పుడు ప్రగతి భవన్, ఆ ప్రగతి భవన్లో మీరు ఉండకుండా, ఫామ్ హౌస్లో ఉండకుండా ప్రజల్లో ఉండింటే మీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. ఇదే కేసీఆర్ ఈరోజు బయటకు వస్తా అంటున్నాడు. నువ్వు ఆ రోజే బయటకు వచ్చి ప్రజలతో మమేకమవుతూ ఉండింటే, ఏపీలో జగన్ ఏ తప్పు చేశాడు, మీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అదే తప్పు చేశారు. ఈ రోజు మీకు పదవి పోయిన తర్వాత ఫామ్ హౌస్ నుంచి నేను బయటకు వస్తున్నా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. మీరు ఆ రోజే ఉండింటే కనుక మీకు ఈ ఓటమి ఉండేది కాదు నాకు తెలిసి. కాబట్టి కేసీఆర్ను మనం తక్కువ అంచనా వేసేదానికి లేదు. రేపు సభ పెట్టిన తర్వాత ఆ సభకొచ్చే జనాన్ని బట్టి కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో ఏంటో తెలిసిపోద్ది, రేవంత్ రెడ్డి సత్తా ఏంటో తెలిసిపోద్ది, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకం ఏందో తెలిసిపోద్ది. బీజేపీ పార్టీకి పరిస్థితి కూడా తెలిసిపోద్ది. బీజేపీ పార్టీ ఎట్లుంటుందంటే ఇటు అయినా ఉండొచ్చు, అటు అయినా ఉండొచ్చు, కాకపోతే అవకాశం కోసం కాసుకోని ఉంది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొద్ది మంది కూడగట్టుకున్న రేవంత్ రెడ్డి బీజేపీ తరపునైనా కూడా సీఎం సీట్లో కూర్చున్నా ఆశ్చర్యపోనవసరంలా. అట్లా పరిస్థితులు నెలకొని ఉన్నాయి తెలంగాణలో. ఈ సర్వేలు అట్లా అని చెప్పేసి వీళ్ళు చేసుకునేదే సెల్ఫ్ గోల్ అంటారు దీన్ని. అవును. అంటే మన చెప్పు తీసుకొని ఏదో అంటాం కదా. నేను ఇందాక ఒక మాట చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను, కానీ తెలంగాణలో ఒక నాటు సామెత ఉంటుంది సార్, సూదికి పోతే పాతది ఇంకేదో బయటపడిందని చెప్పి. ఇంతే ఉంది ఇప్పుడు. ఇంతే. కాకపోతే దాన్ని అది చేసిన దాన్ని ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల మాటలు అంటుంటారు. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది తెలంగాణలో. మీరు నిజంగా వర్క్ చేసి కేటీఆర్ని ఈ టైంకి అరెస్ట్ చేయాలి కదా. అసలు రేపు ఎల్లుండని చెప్పారు కదండి. భయం
ఎందుకు చేయడం లేదు? ఏసీబీ కాసేపు హడావిడి చేసింది, ఈడీ కాసేపు హడావిడి చేసింది, తర్వాత సెర్చ్ ఆపరేషన్స్ చేసింది, పోటామోటి ప్రెస్ మీట్లు, రేపు ఎల్లుండో గ్యారంటీ. కాంగ్రెస్ సర్కార్లో నెంబర్ 2గా చెప్పుకునే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే అవును పొలిటికల్ బాంబులు ఒక రేంజ్లో పేలుతాయి. అవును వచ్చేస్తాయి, రేపు జరిగిపోతుంది చూడండి. తెలంగాణ ఇన్ని ఇచ్చాడు, కానీ మీరు ఎంత భయపెట్టారు. ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చాడు కేటీఆర్. మీరు ఎప్పుడైనా అరెస్ట్ చేయండి, నేను సిద్ధం అంటున్నాడు కదా. నేను వాకింగ్ చేసుకుంటే జైల్లోని రెడీగా షూ వేసుకుని రెడీ అయ్యాడు ఇక్కడే. రేపటి నుంచి నేను జైల్లో వాకింగ్ గిమ్ము అన్నీ చేసుకోవాల్సిందే, ఇక పాదయాత్రకు సిద్ధం కావాలని చేయడంలే. ఎందుకు సమాధానం చెప్పనండి. రేవంత్ రెడ్డిని సమాధానం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? భయమా? ఇదే చిన్న పార్టీ ఏం కాదు కదా, బలమైన పార్టీ. రేపు అధికారంలోకి వస్తే కనుక వాళ్ళు కూడా ప్రతీకారం తీర్చుకుంటారు కదా రేవంత్ రెడ్డి మీద. వేసే ఇన్ని రోజులు ఎందుకు వేస్తే పరిణామాలు ఎలా వస్తాయి ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియక కాదు. ఈ హడావుడి చేసి ఫుల్ అయింది కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ. కాంగ్రెస్ పార్టీనే కదా. అవును, రోజు ప్రధాన పత్రికల్లో రేపు వెళ్ళిపోతున్నారు, రేపు తీసుకుపోతున్నారు, ఇంకా అరగంటలో పోలీసులు వెళ్తున్నారు, ఆడ జైల్లో డోర్లు ఓపెన్ చేసి పెట్టారు అని కథనాలు వచ్చాయి. మీరు చేసింది లేదు, ఏమీ లేదు. అవును. కాబట్టి మనము చేసుకున్న ఏదైతే తవ్వుకున్న గోతులో మనమే పడతాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజల్ని ఈజీగా మోల్డ్ చేయగలుగుతాడు కేసీఆర్. తెలంగాణ ప్రజల్ని ఈజీగా మోల్డ్ చేయగలుగుతాడు. కాకపోతే లాస్ట్ టర్మ్ ఏంటంటే సీమాంధ్రులు, ఒకవైపు ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు వీళ్ళంతా కలిసి చాలా వరకు జరిగింది. ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, ఇతను జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు అనేది వర్క్ ఒకటి జరిగింది. అదొకటి. బీజేపీ ఎప్పుడైతే తన శక్తి సామర్థ్యాలను తగ్గిపోయాయో ఇమ్మీడియట్గా మనం చేయడం అంటే ఎట్లయినా బీఆర్ఎస్ రాకూడదని చెప్పేసి ఇండైరెక్ట్గా దీనికి ఇచ్చేసింది. టీడీపీ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. ఇక్కడ జనసేన కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం కాగలిగాడు. లేకపోతే అంత ఆషమాషిగా ఏముండదు కదా. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ అనేది పుంజుకుంటుంది. రేపు సభలో కేసీఆర్ మాట్లాడే సభలో తెలంగాణలో ఈక్వేషన్స్ మారిపోతాయి. చూడండి, అతి త్వరగా ఈజీగా ఆకట్టుకోగలుగుతాడు. తెలంగాణ క్రౌడ్ పుల్లర్ కదా, ఈజీగా ఆకట్టుకోగలుగుతాడు. అదొకటి. ఆ సభ కూడా భారీ ఎత్తున సక్సెస్ అయ్యే విధంగా చేస్తారు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డిలో ఒక షేక్ తీసుకురావాలంటే ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ జీవనమరణ సమస్య కదా. ఎందుకంటే ప్రూవ్ చేసుకోవడానికి ఈ బహిరంగ సభ ఒక ఫినామినా, ఒక లిట్మస్ టెస్ట్ గా ఉంటుంది. అవును. కాబట్టి దాన్ని గ్రాండ్గా సక్సెస్ చేసుకుంటారు వాళ్ళు. ఆ సభకు వచ్చే జనాన్ని బట్టి బీఆర్ఎస్ ఏ స్థాయిలో తెలంగాణలో పుంజుకోబోతోంది, కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి కొంగిపోతా ఉంది తెలిసిపోద్ది. రైట్ లలిత గారు, చూద్దాం. తెలంగాణలో కూడా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారతాయని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కేసీఆర్ నిజంగా సభకు వస్తారా? సభకు వస్తే మీరు అన్నట్లు ఏ సునామీ చెలరేగుతున్నటువంటిది లెట్స్ సీ అండ్ వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.